పడ్డప్పుడు ఇంతకుముందు కూడా ఇతను వేరే కేసులో అరెస్ట్ కావడం జరిగింది. అయితే ఎవ్రీ టైం అరెస్ట్ అవుతున్నా అని చెప్పేసి బికాజ్ ఆయన ఒక ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్ లాగా కుంటుకుంటూ వెళ్ళడం, వీడియో దాంట్లో రికార్డ్ అయితే ఇతను వేరే నేరస్తుడు, ఇతన్ని రాహుల్ ఖాన్ కాదు అనుకుంటారనే విధంగా డిపిక్ట్ చేస్తాడు. కానీ వీ హ్యావ్ లోకాట్స్ ప్రిన్సిపల్, ఎనీ క్రిమినల్ హూ కమిట్స్ అన్ అఫెన్స్ విల్ సర్టన్లీ లీవ్ సమ్ ఎవిడెన్స్ ఓవర్ దేర్. టోటల్గా కన్వెన్షనల్ అండ్ ట్రెడిషనల్ పోలీసింగ్ ఉన్నటువంటి మెథడాలజీని అడాప్ట్ చేసుకుంటూ టెక్నాలజీలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ కూడా తీసుకుంటూ మా టీం బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి హర్యానా, రాజస్థాన్ లాంటి స్టేట్స్లో నుంచి ఉండి ఇక్కడ వచ్చి అఫెన్స్ చేస్తున్న గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ ఒక విలేజ్లో ఒక ఇటువంటి అఫెన్స్ చేసే గ్యాంగ్గా తయారైనారు. వీళ్ళంతా బ్రదర్స్ కూడా, సిబ్లింగ్స్ ఉన్నారు. వీళ్ళు అలా చేసి ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇప్పుడు నేరస్తుడు ఉన్నాడు మనకు ఈ రాహుల్ ఖాన్ అని చేసి ఆ లోకల్ ఇన్ఫర్మేషన్ కనుక్కొని రిమోట్ ఏరియాస్లో ఉన్నటువంటి ఏటీఎం సెంటర్స్ పైన ఇటువంటి దాడి చేసి దొంగతనం చేస్తున్నారు. ఎస్బీఐ ఏటీఎంతో పాటు హెచ్డిఎఫ్సి ఏటీఎం కూడా ఈ దొంగతనాలు చేశారు. దిస్ ఇంటర్స్టేట్ గ్యాంగ్ మన దగ్గర సెకండ్ నాడు అఫెన్స్ చేసింది. మనం 21st ఈ మంత్ సెకండ్ చేసింది. ఇప్పుడు చేసిన దాంట్లో 23 డేస్లో మనము పట్టుకున్నాం ఈ అఫెన్స్ అయిన తర్వాత. ఈ అఫెన్స్ డిటెక్ట్ చేయడంతో పాటు మనము మైలార్దేవిపల్లిలో ఆ రోజే జరిగిన అఫెన్స్లో కూడా వీళ్ళు సేమ్ అక్యూజ్డ్, ఆ కేసు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో మీకు మెయిన్ అక్యూజ్లో పేర్లు చెప్తాను. రాహుల్ ఖాన్, ముస్తకిన్ ఖాన్, వాహిద్ ఖాన్, షకీల్ ఖాన్, సర్ఫరాజ్. వీళ్ళు 5 నేరస్తులు ఈ అఫెన్స్లో ఉన్నవాళ్ళు మనం పికప్ చేసాం. ఇంతకుండా షారూక్ ఖాన్, ఇతను ఇంతకుముందు చేసిన అఫెన్స్లో వైజాగ్ జైల్లో ఇప్పుడు అరెస్ట్ అయి ఉన్నాడు. వీళ్ళు గెట్ హిమ్ ఆన్ పీటీ వారెంట్. సో 6 అక్యూజ్డ్ మనం తర్వాత ఉన్నారు. వేరే వాళ్ళని మనం తొందరలో పట్టుకున్నాం. అయితే ఎవ్రీ టైం వీళ్ళు ఒక కారు దొంగతనం చేసి అఫెన్స్ చేసేవాళ్ళు. కానీ ఈసారి ఈ వాళ్ళలో ఉన్నటువంటి భజాన్ ఖాన్ అనే వ్యక్తి ఉన్నటువంటి కారును తీసుకొని వచ్చేసి ఈ అఫెన్స్లో క్రైమ్ వెహికల్గా వాడారు కాబట్టి ఆ వెహికల్ కూడా మనం ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇంకో అఫెన్స్ చేయాలని చెప్పి కొంగర్కలాన్ ప్రాంతంలో వీళ్ళు మూవ్ అవుతూ, ఎందుకంటే ఇంటీరియర్ ఏరియాస్ ఉన్నటువంటి ఏటీఎం సెంటర్స్ను వీళ్ళు చేస్తున్నారు. ఆ మూవ్ అవుతూ ఉన్నటువంటి సందర్భంలో మనం ఆల్రెడీ వీళ్ళ టీమ్స్ అక్కడ ఉన్న ఇన్ఫార్మెంట్ సిస్టమ్ని, అక్కడ ఉన్నటువంటి డీగ్ డిస్టిక్ రాజస్థాన్ అండ్ మేవాత్ డిస్టిక్ ఆఫ్ హర్యానా, అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్తో తర్వాత ఇన్ఫార్మెంట్స్తో రెగ్యులర్ ఇంటరాక్షన్లో మనము ఎస్టాబ్లిష్ చేసినటువంటి ప్రొఫెషనల్ కాంటాక్ట్స్ వల్ల వాళ్ళ మూమెంట్స్ని తెలుసుకోవడానికి అవకాశం కలిగింది. క్రిమినల్ ఈ డజంట్ హ్యావ్ బౌండరీస్, he can commit anywhere any offense, and police also will have same kind of interstate cooperation, interstate coordination, and nationwide police is having all that kind of interaction with each other. దానివల్ల ఎటువంటి కేసు అయినా ఎంత మెథడాలజీ టెక్నాలజీని డైవర్ట్ చేస్తూ ఎంత విధంగా చేసినా అనుకున్నా కానీ మనం పట్టుకోవడానికి సమర్థమైనటువంటి అధికారులు ఉన్నారు, మెథడాలజీ ఉంది మన దగ్గర. వీళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారు, ఫస్ట్ దిస్ ఎంటైర్ అఫెన్స్ టుక్ ప్లేస్ ఇన్ 3 minutes. 3 minutes ఏమో అఫెన్స్ చేసి మళ్ళీ వచ్చి కారులో కూర్చున్నారు. దాని తర్వాత వాళ్ళు ఆ ఏరియాను రెక్కీ చేస్తూ డిఫరెంట్ రూట్స్లో వెళ్తూ మిస్లీడ్ చేసే విధంగా ప్రవర్తించారు. వాళ్ళు కొన్ని టెక్నిక్స్ వాడారు. ఆ టెక్నిక్స్ వాడి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆ టెక్నిక్స్ అన్నిట్లో కూడా వి గాట్ సమ్ ఎవిడెన్స్ టు ఎస్టాబ్లిష్ దర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ దిస్ కేస్. అట్లా వీళ్ళని మనము పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఎక్కడెక్కడ ఇంతమంది అఫెన్స్ చేశారంటే, ఐ టోల్డ్ యూ 2022లో మన కుషాగూడలో ఒక అటెంప్ట్ చేశారు. బీడిఎల్ బానూర్లో దిస్ సక్సెస్ఫుల్ దే కమిటెడ్ దిస్ అఫెన్స్. దాంట్లో ఒక వెహికల్ థెఫ్ట్ చేసి దాని తర్వాత అఫెన్స్ చేశారు. దీంట్లో వీళ్ళు అరెస్ట్ కావడం జరిగింది. అంటే రాహుల్ ఖాన్ అతను అరెస్ట్ అయ్యాడు అప్పుడు. దెన్ ఒడిశాలో కూడా ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ను కూడా వీళ్ళు అఫెన్స్ కమిట్ చేస్తారు. అందులో 7 lakh rupees వీళ్ళు
దొంగతనం చేసి ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం దానిలో చేశారు. అది అయిన తర్వాత దే ఆర్ ఇన్ జైల్. 2024లో అయిన తర్వాత దే ఫర్ లాంగ్ టైమ్ ఇన్ జైల్. లేటర్ ఆన్ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మన ఎస్బీఐ మన రావిరాల దగ్గర ఈ అటెంప్ట్స్ చేసి 29 lakh rupees తీసుకెళ్ళడం జరిగింది. వెళ్తూ అటెంప్ట్ అయిపోయిన తర్వాత వెళ్తూ మైలాదేవిపల్లిలో కూడా ఒక అఫెన్స్ చేశారు. అంతేకాకుండా మన వనపర్తి డిస్ట్రిక్ట్లో కూడా ఒక అఫెన్స్ చేశాడు మన దగ్గర ఉన్నటువంటి నేరస్తుడు. ఆస్పెక్ట్ విల్ టెల్ లాట్ ఆఫ్ పోలీసింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కమిషనరేట్ లిమిట్స్. అబౌట్ 65 to 70 టీమ్స్ ఎవ్రీ డే విజిబుల్ పోలీసింగ్లో మన ఏరియాలో తిరుగుతాయి. ఏఆర్ నుంచి వచ్చిన అధికారులు కూడా ఒక సిస్టమేటిక్గా లా అండ్ ఆర్డర్ పోలీసింగ్లో ఉండాల్సినటువంటి మెలకువలు ఏం తెచ్చుకోవాలి, ఒక క్రిమినల్ పట్టుకోవాల్సిన అవసరాలు ఏంటివి, ఏం అబ్జర్వ్ చేయాలి అని ఒక కాంప్రిహెన్సివ్ ఇంక్లూజివ్ పాలసీలో మేము ఏఆర్ అంటే ఓన్లీ ఆర్మ్డ్ రిజర్వ్ పనులే కాదు, సివిల్ పోలీస్ చేసే దాంట్లో అఫెన్సెస్ డిటెక్షన్లో కానీ ప్రివెన్షన్లో కానీ టెక్నాలజీ యూటిలైజేషన్లో టెక్ టీమ్స్లో కానీ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చేయాలనే ఒక కాంప్రహెన్సివ్ ఇంక్లూజివ్ పాలసీలో మేము ఎఫర్ట్స్ పెడుతున్న మూలంగా ఇంత పెద్ద అఫెన్స్ జరిగిన చాలా తక్కువ టైంలో డిటెక్ట్ చేయడంతో పాటు వేరే నేరాలలో కూడా వాళ్ళను ఇన్వాల్వ్ అనేది మనం బయటకు తీసాం. అంతేకాకుండా ఈ న్యూట్రలైజ్ చేసాం. వీళ్ళందరినీ మనము ఇన్ని కేసులు ఉన్నారు కాబట్టి సర్టన్లీ దే విల్ గో ఇన్ పీడీ యాక్ట్. సో దే విల్ బి దిస్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్ మనము చాలా రోజుల వరకు జరగకుండా ఉండే విధంగా చేసాం. బట్ వన్ థింగ్, ఈ ఎంటైర్ విలేజెస్లో ఉన్న వాళ్ళంతా అక్కడ యూత్ని కలిపి అఫెన్స్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పిన 7 అఫెన్సెస్లో ఒకటే టీం పార్టిసిపేట్ చేయలేదు. ఆ ఊర్లో ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని తీసుకొని అఫెన్స్ చేస్తున్నారు. సో నెక్స్ట్ టైం దే విల్ డూ సమ్మన్ ఎల్స్ హూ ఇస్ అవైలబుల్ ఇన్ దిస్. బట్ ఎంటైర్ విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఏటీఎం సెంటర్స్ పైన అటాక్ చేసి ఇట్లా గ్యాస్ కట్టర్స్ యూటిలైజ్ చేసి కట్ చేసి దెన్ మనకు కెమెరాలో చిక్కకుండా వచ్చేసి కానీ బట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ మెథడాలజీ. ఎంటైర్ ఏరియా ఈజ్ నౌ ఫిటెడ్ విత్ కెమెరాస్ అండ్ వాట్ ఎవర్ రూట్ యూ టేక్ ఆల్సో వీ కెన్ ఐడెంటిఫై అండ్ లొకేట్. ఓన్లీ ఆ పర్టికులర్ ఏరియాలో కెమెరాను బ్లర్ చేస్తే డిటెక్ట్ కాము పట్టుకోబడము అనుకుంటే దట్ ఈస్ దేర్ లివింగ్ ఇన్ ఫాల్స్ కాన్షియస్నెస్. Actually, we have met many CC cameras, many where community also participating, and we have some cameras is not working, we are getting them repaired. So continuous ga watch undi ma offices nunchi cameras mida. So whatever the way they try to subvert the plans and whatever the way they circumvent or whatever the way they mislead the police investigation, we are there to get them. This is a effort put in by all our officers. I appreciate them. They really slogged a lot. For last 20 days, they have been on this case only. Then we got this very good detection. I appreciate all the officers involved in this. They will be rewarded suitably. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.